ఓం గం గణపతయే నమ. ఓం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ స్వరూపిణి శ్రీ లలితాంబికాయే నమ. స్వామియే శరణమయ్యప్ప. స్వాములకందరికీ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు స్వామి. 41 రోజులు 41 సూచనలో భాగంగా ఈరోజు 7వ సూచన స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఏడో సూచన, 41లో 7వ సూచన స్వామి. స్వాములకు అందరికీ విజ్ఞప్తి స్వామి. అసలు మన మహాపడి పూజలలో ఏం భోజనాలు పెడుతున్నాము, స్వాములకు ఏం భిక్ష పెడుతున్నాం. ఒక 25 సంవత్సరాల ముందు 1990లా, అంటే అంతకుముందు నేను వేయలేదు, నాకు తెలియదు, కానీ 94లో నేను మాల వేయడం జరిగింది. 94, 95, 96లా స్వామికి భోజనము భిక్ష ఏం పెడుతుండే స్వామి? చట్నీ, ఒక సాంబార్, పప్పు, ఒక ఆలుగడ్డ కర్రీ, పులిహోర, కంపల్సరీ పులిహోర, సాంబారు, పెరుగు, ఇలా పెడుతుండే. ఇంకా వాళ్ళు ఏదైనా ఇష్టం ఉంటే కనుక ఒక బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై పెడుతుండే. కానీ పొరపాటున కూడా ఎప్పుడు కానీ బగారా రైసు, బిర్యానీ, ఈ మసాలా కర్రీలు పెట్టలేరు స్వామి. మసాలా కర్రీ పెడితే పెద్దగా తప్పు లేదు, కానీ అందులో వంకాయ మసాలా ఎవ్రీడే పెట్టవద్దు స్వామి. ఎందుకంటే ఎవ్రీడే వంకాయ మసాలా పెడితే కనుక బాడీ లోపల స్వాములకు మొదలై వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటర్ తక్కువ తాగుతారు, బాడీ లోపల వేడి పెరిగిపోతుంది. అతి వేడి పెరిగిపోయి దురద వచ్చే, చెమట, శరీరానికి చర్మ